హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించే రెసిపీ హెల్దీ అయిన వైట్ బీన్స్ అండ్ చికెన్ కర్రీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. గ్రేవీ కూడా నేను ఎక్కువ మసాలా వేయకుండా జొన్న పిండితో చేశానండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చికెన్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే వైట్ బీన్స్ 1 కప్ అనమాట. ఇది కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. 2 విజిల్స్కి ఆల్మోస్ట్ ఒక 70% ఉడుకుతుందండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ టర్మరిక్, అలాగే జొన్న పిండి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. జీరా పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. 3 రెమ్మలు కరివేపాకు, అలాగే 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. చపాతీ అలాగే రొట్టెకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఆనియన్స్ కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతుంది. అవి ఆనియన్స్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న చికెన్ వేసుకొని చికెన్ కూడా కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కొంచెం స్పైసీగా కానీ కారంగా తినాలనిపిస్తే ఇంకా కొద్ది కారం వేసుకోండి. నేను కాశ్మీరీ మిర్చి పౌడర్ వాడుతున్నాను, అందుకే కలర్ బాగా కనిపిస్తుంది. ఒకసారి కారం కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేయాలి. వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత పచ్చిమిర్చిని ఇలా మధ్య కట్ చేసి వేసుకోవాలి. చికెన్ ఒక 60% ఉడికింది. ఆ టైంలో ఈ పచ్చిమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం స్పైసీగా తెలుస్తుంది అనమాట. లేదు మీకు ఆ స్పైసీ ఇష్టం లేదనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న వైట్ బీన్స్ని కూడా కొద్దిగా వాటర్తోనే వేసేస్తున్నాను. దీంట్లో ఎన్ని రకాల బీన్స్లు ఉన్నాయో అన్ని రకాలు
ప్రతిసారి ఒక్కొక్కసారి వేసుకొని ఇదే విధంగానే చేసుకోవచ్చండి. ఈ విధంగా బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే బీన్స్ ఆల్రెడీ ఉడికించుకున్నవే కాబట్టి తొందరగానే అయిపోతుందండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. చివరిగా ఏంటంటే జొన్న పిండిని ఇలా స్ప్రింకిల్లా వేయాలన్నమాట. ఒకటేసారి వేసేస్తే ముద్దల్లా కట్టేస్తుంది. వేసిన వెంటనే ఒకసారి కలిపేసేయండి. మనకి ఆ వాటర్లా ఉండేది గ్రేవీలా అయిపోతుంది అనమాట, చిక్కగా అయిపోతుంది. గ్రేవీలా చూడండి ఎలా అయిందో. ఇంకా కొంచెం వేస్తున్నాను జొన్నపిండి, ఇంకా కొంచెం గ్రేవీలాగా కావాలని. ఇంకా కొంచెం జొన్నపిండి వేసి అలాగే కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మళ్ళీ వేసాను. వేసి ఒక 1/2 నిమిషం సరిపోతుందండి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. చిక్కగా ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం నూనె తేలిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు అలాగే చివరిగా అల్లం తీసుకొని తురిమి వేసుకుంటే చివరిగా చాలా బాగుంటుంది. అది డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ పోతుందన్నమాట. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగుంటుంది. ఇలాగ చివరిగా తురిమి వేసుకోండి అల్లాన్ని. అంతే అండి, కర్రీ ఇది చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే వైట్ బీన్స్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.